తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఎప్పటి వరకు మీకు నాయన ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి నాయన మీ కృపా కాపుదల మాకు దయచేసి తండ్రి, మీ సన్నిధిలోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. బలవంతుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తిగల మా దేవా, నీకే మహిమ. సముద్రపు పొంగు దాని తరంగమును అణిచివేచున్న మా దేవా, మీకే స్తోత్రం. సత్యవంతుడు మా దేవా, మీకే మహిమ. అద్వితీయ సత్యవంతుడు ఉన్నటువంటి మా దేవా, మీకే ఘనత. తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. ఇజ్రాయెల్ యొక్క వెలుగే ఉన్నటువంటి వాడా, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి, మీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. యెహోవా నీ ప్రజల యందు ప్రీతి గల మా దేవా, నీకే మహిమ. యెహోవా నీ ప్రజలకు గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయి దేవా, మీకే మహిమ, మీకే ఘనత. నీ ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వదించినందుకే మీకే స్తుతి. నీ ప్రజలకు బల పరాక్రమాలు అనుగ్రహించినందుకే మీకే మహిమ. నిజముగా నీవు నాయన మా పక్షము నుండి మా పనులన్నింటిలోనూ సఫలపరుచున్నావు మా దేవా, మీకే స్తోత్రం. పటపటికి తూర్పు ఎంత ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడు దేవా, నీకు దూరపరిచి ఉన్నావు దేవా, మీకే స్తోత్రం. నాయన మా పాపములను బట్టి మా ప్రతిఫలం ఇయ్యక, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యకున్నందుకే మీకే మహిమ. నాయన ఆత్మ యొక్క తండ్రి యొక్క ఆత్మదేవా, మీకే స్తోత్రం. క్రీస్తు యొక్క ఆత్మదేవా, మీకే మహిమ. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవా, మీకే ఘనత. జీవింపజే ఆత్మదేవా, మీకే స్తుతి. మమ్మల్ని ఓదార్చబడినటువంటి మా దేవా, మీకే స్తుతి. జ్ఞానము గల ఆత్మదేవా, నీకే స్తోత్రం. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసిందని సెలవిచ్చినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. నాయన మా దీపం వెలిగించేవాడైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. నాయన మా ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవా, నీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవా, మీకే ఘనత. తీర్పు తీర్చి ఆత్మదేవా, మీకే స్తోత్రం. దహించి ఆత్మదేవా, మీకే మహిమ. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపో ప్రవాహ జలం వల్ల ఆయన వచ్చినని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను ఆయన. అయినా మీ కృపా కాపుదలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి నాయన, ఇగో తండ్రి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవాలనేదే ప్రధానమైన ఆజ్ఞ. నిండి వల్ల నీ పొరుగు అని ప్రేమింపవాలనేది రెండు ఆజ్ఞలు నాయన ప్రవక్తలకును ధర్మశాస్త్రములకు ఆధారమై ఉన్నాయని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన ఇవి రెండు ఆజ్ఞలు మేము పాటించినట్లు తండ్రి, అట్టి కృపను అట్టి ధన్యతను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చండి నాయన. లేఖనం సెలవిస్తున్నది కదా నాయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిదరని సెలవిస్తున్నారు తండ్రి. నాయన మా హృదయపూర్వకంగా తండ్రి నాయన మేము వచ్చినట్లు నాయన మీ సన్నిధిలో మేము హృదయపూర్వకంగా తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మేము మహిమపరిచినట్లు తండ్రి, అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నాయన తండ్రి, ఎందరో తల్లిదండ్రుల బ్రతుకులు బాగులేవని పిల్లలు వేడుకుంటున్నారయ్యా మీ సన్నిధిలో. నాయన ఎందరో పిల్లల బ్రతుకులు బాగులేవని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు నాయన ఆ కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయినా ఏ కుటుంబం అయితే నాయన విడిపోవడానికి సిద్ధంగా ఉండదో తండ్రి, నాయన మీ సన్నిధి, మీ కృప, మీ పరిశుద్ధాత్మ సహాయము తోడించండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము తండ్రి మీ సన్నిధిలో ఉదయ సాయంకాలాలు మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి, అట్టి కృపను అట్టి ధన్యతను దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన మేమందరము నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతికినాయన మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా బ్రతికినాయన అట్టి కృపను దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ఇగో నాయన కృపగల మహారాజా, ఇగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయినా. మా దేశంలో ప్రతి ప్రజకి శాంతిని, సమాధానను, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగోనైనా తొట్టిల్లకుండినట్లు నాయన మీ సన్నిధిలో నిర్దోషులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరాచరణ నెరవేర్చరని నాయన గలతీ 5:16 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయండి నాయన. గలతీ పత్రికలో 5:22-25 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మీ కృపా కాపుదలపై దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు పోలుకు చొప్పున నాయన ఎబ్రి 12:23 సెలవిచ్చినట్టు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు నాయన మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మేము మార్పు చెందినట్లు నాయన అట్టి కృప, అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన
నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఏ బిడ్డ ఏ సమస్యల్లో నాయన నాయన ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నారో అటువంటి ఇబ్బందుల నుంచి అటువంటి సమస్యల నుంచి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి, మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నానైనా. నాయన మీ కృపా కాపుదల దయచేయండి అయినా, మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని తండ్రి, మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరికీ కూడా తండ్రి జ్ఞానము బుద్ధి వివేకము దాయిచ్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. నాయన మేమందరము తండ్రి విశ్వాసం ముందు మాకు అందరికీ అభివృద్ధి పరచండి అయినా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యాని కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించను. దేవుడు అతను అర్పణను బట్టి అతడు ఆయన ఆయన విశ్వాసమునికి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆయనను మృతి పొంది కూడా తండ్రి నాయన మీతో మాట్లాడుచున్నాడని లేఖనం సెలవిచ్చున్నది కదా. అయ్యా మేము విశ్వాసం ముందు అభివృద్ధి పరచండి అయినా. అట్టి విశ్వాసం ముందు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అట్టి విశ్వాసం గలవారై ఉండినట్లు నాయన మీ సన్నిధి మీ కృప మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. మేమందరము బుద్ధి కలిగి నడుచుకున్నాయినా మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ఆయన. గర్వంగా మాట్లాడుకుంటున్నట్లు మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి నేను సహాయం చేయండి ఆయన. మూర్ఖపు మాటలు మా నోటికి రానియకండి తండ్రి. నాయన పెదవుల్లో కుట్ల మీద మాటలు రానియకున్నట్లు సహాయం చేయండి ఆయన. నాయన మాలో నాయన కొలసీల రాసిన పత్రిక 3:8 మీరు సెలవిచ్చినట్లు కోపమే కానీ ఆగ్రహమే కానీ దుష్టత్వమే కానీ దూషణ కానీ మా నోటి బూతులే కానీ వాటిలన్నింటినీ కూడా రానియకుండానట్లయినా మా నాలుకలు అదుపు చేసుకోవడానికి కావాల్సినటువంటి నాయన మీ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్వచనం ఏది మీ నోటికి రానికుండాని నాయన మీరు సెలవిచ్చినట్టు ఎఫ్సీలు రాసిన పత్రిక 4:29 సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ఆయన. నోటి మాటకుల చేత తండ్రి మేము అతిక్రమింపమని నాయన కీర్తన గ్రంథం 17:4 నాయన భక్తుడు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా నాలుగుతో పాపము చేయకుండానట్లు మా మార్గంలో జాగ్రత్తగా చూసుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయినా. ఎల్లప్పుడూ తండ్రి మెలకుగా ఉండినట్లయినా మెలకగా ఉండి ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని దయచేయమని తండ్రి నాయన మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాలో ఏదైనా దాగి ఉన్న పాపము కానీ తండ్రి మా హృదయంలో ఏదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని తండ్రి మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నానయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లయినా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అట్టి కృపను దయచేయండి అయినా. మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ నాయన మా దేశంలో ఉన్నటువంటి స్త్రీలనే కానీ పురుషులనే కానీ మా దేశంలో వృత్తి పని చేస్తున్నటువంటి వారిని కానీ నాయన డ్రైవర్స్నే కానీ డాక్టర్స్నే కానీ నర్సులే కానీ నాయన అనేక మంది బిడ్డలు నాయన మా దేశంలో ఇంకనూ అనేక మంది ఉన్నారు నాయన. ఇక బస్ డ్రైవర్సే కానీ నాయన క్యాబ్ డ్రైవర్లే కానీ నాయన ఆటో డ్రైవర్స్నే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మేమందరము నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే అని సెలవిస్తున్నావు ఒక తండ్రి. ఇక నేను మేము నీతి నిమిత్తమే హింసింపబడినను తండ్రి నాయన మా శత్రువులను క్షమించినట్లు అట్టి హృదయము అట్టి మనసును మాకు దయచేయండి అయినా. ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు వారు పరలోక రాజ్యం వారిదే అని సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను మాకు అందరికీ దయచేయండి అయినా. ఇక నైనా మేము నాయన మీ సన్నిధిలో నైనా వేటగానే ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావయ్యా. అయ్యా మా ప్రవర్తన సరిగా ఉండినట్లు ఆయన సహాయం చేయండి. సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ఇక నేను పరలోక కణాన ప్రయాణముకి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ఆయన. మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ఇక నేను మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి నాయన అయ్యా మీ సన్నిధిలోనైనా మాకు అందరికీ కూడా తండ్రి ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా. ప్రార్థన దుప్పటి దయచేయండి అయినా. ప్రార్థన వరమును మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాకని నీవు సెలవిస్తున్నావు కదా. అట్టి ధన్యత మాకు దయచేయండి అయినా. అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మేము నాయన మీ సన్నిధిలో మేము అందరము కూడా తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు నాయన మాకు సహాయం చేయండి అయినా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని ఇంటర్వ్యూకి ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డల్ని కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రిగా పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇకనైనా వారి వాక్యము తండ్రి నాయన వాక్యం ఎరిగిన బిడ్డలను వారిని జతపరచండి అయ్యా. నాయన ఏకాంగులను సంసారం చేయబడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో వారి నిందారత కానీ పరిశుద్ధి కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల దయచేయమని తండ్రి ఇకనైనా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన వారు ఏ సమస్యలో ఉన్నా వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం
చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇంకో తండ్రి సువార్తకు లోపడడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. సేవకుల కుటుంబాలను తండ్రి ఇగోనైనా అడవులలో ఎందరో సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. మన్యాలలో ఎందరో సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలకు అందరికీ రక్షణ సువార్తను వారికి అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. సమయోచితమైన జ్ఞానం వారికి అనుగ్రహించండి అయ్యా. ఇక నేను ఎందరో అడవులలో సేవ చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా. బాప్తిసం తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నైనా వారికి నైనా బాప్తిసం త్వరగా తీసుకోవడానికి సహాయం చేయండి అయినా. ఇక శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని దయచేయండి అయ్యా. సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపడిన లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి. మీ సన్నిధిలో అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరకల చాటున భద్రపరచమని వేడుకుంటున్నానైనా. సార్వత్రిక సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డలను సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, నాయన ఏ ఇరుకుల్లో ఉన్నా తండ్రి, అటువంటి బిడ్డలకి అందరికీ మీ సన్నిధి నాయన మీ కృప మీ కాపుదల దయచేయమని, మీ దయరకల చాటున భద్రపరచమని తండ్రి, మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని దాని ఈ పరలోక కణాన ప్రయాణములు తండ్రి నాయన ఇక మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడించమని తండ్రి. ఇంకా నైనా పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను నీ బిడ్డలను తోలుకొని ఏ విధంగా అయితే వెళ్ళావో అట్టి రీతిగా తండ్రి ఈ పరలోక కణాన ప్రయాణంలో మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేయమని తండ్రి, మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపడి అందరికీ దయచేయమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నాడు. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయరకల చాటున భద్రపరచమని తండ్రి. ఇక నేను మాకు అందరికీ కూడా తండ్రి నాయన ఇక తండ్రి మీ సన్నిధిలో నాయన మీ దయరకల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసి నాయన మీ సన్నిధి తోడించి నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే ఏమైనా ఆశ్రయించట మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీ సన్నిధి నుంచి మాకు సహాయం అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూచుండగా తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేసి మీ దయరకల చాటున భద్రపరిచి నేను ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, అటువంటి సమస్యలన్నింటినీ విడిపించి నేను మీ దయరకల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.